హాయ్ అండి. నా ఫస్ట్ టైమ్ ఫ్లైట్ జర్నీని నేనెలా ఎక్స్‌పీరియన్స్ చేశాను, నేను లాంగ్ వీడియో అయితే తీశానండి. ఆ లాంగ్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ ఫ్లైట్ జర్నీ చేయాలనుకునే వాళ్ళకి ఆ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తది. ఒకసారి చూడండి. నా ఫస్ట్ టైమ్ ఫ్లైట్ జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి. చాలా ఎక్సైటెడ్‌గా, థ్రిల్లింగ్‌గా చాలా బాగా జరిగింది. అసలు పైనుంచి ఫ్లైట్‌లో నుంచి కిందకలా చూస్తే చాలా బావుందండి. అయితే మనం ఫస్ట్ ఎయిర్‌పోర్ట్‌లకైతే ఎంటర్ అవ్వంగానే ఇలా షాపింగ్స్ ఉంటాయండి. షాపింగ్ మాల్స్ ఉంటాయి. లోపల చాలా షాపింగ్ ఉంటుంది. మనకి హ్యాండ్ బ్యాగ్స్ గానీ, ఇంకా యాక్సెసరీస్ ఎలాంటివైనా చాలా షాపింగ్ ఉంటుంది. మీరు చేసేసుకోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే. అయితే ఇక్కడ మేము ఫుడ్ అయితే తిన్నామండి. ఈ ఫుడ్‌కి చాలా కాస్ట్ అయిందండి లిటరల్లీ. లాంగ్ వీడియోలో ఈ ఫుడ్ కాస్ట్ ఎంతయిందో అందులో చూడండి. అయితే ఇలా మనం చూస్తూ ఉంటే చూసారా ఇండిగో ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. మేమైతే హైదరాబాద్ నుంచి తిరుపతికైతే ఫ్లైట్ బుక్ జేసుకున్నాము. మా జర్నీ హైదరాబాద్ టు తిరుపతి అనమాట. మేమెళ్ళాల్సింది ఇండిగో ఫ్లైట్‌లో. మేము అదే బుక్ జేసుకున్నాము. చూసారా ఇలా షాపింగ్స్ చాలా ఉంటాయండి. ఫుడ్ గూడా చాలా ఉంటుంది. కాకపోతే ఫుడ్ కొంచెం కాస్ట్ ఉంటుందండి. కానీ ఇంట్లోనే ఫుడ్ తినేసి వెళ్తే బెటరేమో అనిపిచ్చింది నాకైతే. అంటే అక్కడ కాస్ట్‌లు జూసి. ఇలా చూసారా ఫ్లైట్ ఎలా బావుందో, ఎంత పెద్దగా ఉందో అండి. అసలు నిజంగా ఫస్ట్ టైమ్ గదా! నాకు చాలా ఎక్సైటెడ్ అనిపిచ్చిందండి. కొంచెం భయంగా గూడా అనిపిచ్చింది. అంటే ఫస్ట్ టైమ్ వెళ్ళే వాళ్ళకి ఇలానే ఉంటుందేమో మేబీ. అయితే ఫ్లైట్‌లోకి అయితే మనం బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాతకి ఇలా అయితే వెళ్తాము. అనమాట ఫ్లైట్‌లోకి వెళ్ళడానికి. చూసారా ఇలా మనం వెళ్ళాలి. అయితే అంటే కొన్ని దూరంగా గూడా ఉంటాయండి. మన బస్‌లో గూడా తీసుకెళ్తారు. మా ఫ్లైట్ అయితే దగ్గరగానే ఉంది. చూసారా ఇలా మనకి లగేజ్ అవన్నీ ఎళ్తాయనుకుంటా. అయితే బసెస్ గూడా ఉన్నాయి. ఫ్లైట్ లోపట అయితే ఇలా ఉంటుందండి. అయితే ఎయిర్ హోస్టెస్ జూసి స్మైల్ ఇచ్చింది నేను వీడియో తీస్తుంటే. అలా అనమాట. అయితే సీట్ దగ్గరైతే ఇలా మనకి ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ మనకొక టేబుల్ లాగా గూడా ఉంటుంది. దీని మీద మనం ఫుడ్ తినొచ్చు. ఇంకా 1 అవర్ జర్నీయే గాబట్టి ఇంకా ఏం తింటాను జెప్పండి. అయితే మా ఫ్లైట్ ఉండగానే ఇంకో ఫ్లైట్ అయితే వెళ్తుందండి. చూస్తున్నారు గదా వీడియోలో. అంటే మా ఫ్లైట్ ల టేక్ ఆఫ్ అయ్యే ముందు ఆహ్, ఇలా ఒక ఫ్లైట్ అయితే వెళ్ళింది. కొద్దిసేపు ఆగింది. అయితే మా ఫ్లైట్ అయితే ల్యాండింగ్ అయ్యే ముందు ఆగిందండి. అంటే ఈ ఫ్లైట్ వెళ్ళగానే టేక్ ఆఫ్ అయిందనమాట. అయితే గాల్లోకి ఫ్లైట్ అనేది ఎగరగానే అసలు ఎంత బావుందో చూసారా వ్యూ. అసలు మేఘాలు, మబ్బు చాలా బావుంది గదా! అయితే నేను లాంగ్ వీడియోలో చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. మీరు చూడండి. అంటే ఫస్ట్ టైమ్ వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.